గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలు. మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నుంచి ఉంటాయి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి అసెంబ్లీ సీట్లు ఎన్ని, ఓటర్లు ఎంతమంది, లేకపోతే పోలింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, అవన్నిటికి సంబంధించి, ఇంకా ఇందులో వెబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం చూద్దాం. ఇక షెడ్యూల్ను రిలీజ్ చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అనేది కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో పొందుపరచడం జరిగింది. సో అవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఇక తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నుంచి ఉంటాయి. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ మొత్తం కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించి అన్నీ కూడా డీటెయిల్గా మనం చూద్దాం. అలాగే ఇక సర్కార్ హోర్డింగ్స్ తీసేయాల్సిందే అంటూ కూడా ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది. ప్రభుత్వ వెబ్సైట్లలోని లీడర్ల ఫోటోలు ఉండొద్దు అంటూ కూడా ప్రభుత్వ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లీడర్స్ యొక్క ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండొద్దు అన్నట్లుగా మరి అధికారులు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. అలాగే కేవైసీ యాప్లోని అభ్యర్థుల క్రిమినల్ కేసులు డేటా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఇంకా మనం మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే ఇక హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం మొదలు పెడతారు అంటూ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు మరి కామారెడ్డి నుంచి అన్నారు. మరి ఇప్పుడు చూస్తే మనకి హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం మొదలు పెడతారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దానికి సంబంధించి అన్నీ కూడా చూద్దాం. ఇక రేపో మాపో పులి బయటకు వస్తుంది అన్నట్లుగా, అంటే కేసీఆర్ ఇప్పుడు ఛాతీ ఇన్ఫెక్షన్ తోటి మరి కొంత అస్వస్థతగా ఉన్న కారణంగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయం ఉన్నారు ప్రజెంట్. అయితే ఇంకా తర్వాత రేపో మాపో ఇంకా పులి బయటకు వస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇంకా కేసీఆర్ ఎంట్రీ చేస్తే ఇంకా మామూలుగా ఉండదు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కేటీఆర్ కూడా అదేవిధంగా కేటీఆర్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి. పులి బయటకు వస్తుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితి మామూలుగా ఉండదు అన్నట్లుగా. సో అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా దానికి సంబంధించి చూద్దాం. ఇక అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడమే మా స్ట్రాటజీ అంటూ ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూస్తే కేసీఆర్ రెస్ట్ తీసుకునే టైం వచ్చేసింది అంటూ మంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక బ్రిడ్జ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. చేసింది అంటూ మంత్రి టీపీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. చేసింది అంటూ మంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా
ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది.
సో ఇంకా మరి ఇక వెలుగు దినపత్రికలో చూస్తే మనకి ఆ విధమైనటువంటి న్యూస్ ఉన్నాయి కదా. మరి ఇక మరొక దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో గాజాపై ముప్పేట దాడి అనేది మనకి ఇచ్చారు. ఇప్పటికే హమాస్ టెర్రరిస్టులంతా కూడా మరి ఇజ్రాయెల్ సైన్యంపై మరి విరుచుకుపడినటువంటి పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా అక్కడ తిరుగుబాటు చర్య కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గాజాపై ముప్పేట దాడి జరుగుతుంది, అక్కడంతా కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకి ప్రధానంగా ఇచ్చారు. ఇంకా అలాగే ఇప్పుడు మరొక వార్త చూస్తే ఇక మొనగాడు కేసీఆర్కు మోసగాళ్ళు కాంగ్రెస్కు అంటూ, మొనగాడు కేసీఆర్కు మోసగాళ్ళు కాంగ్రెస్కు అంటూ మనకి ఇచ్చారు. ఈ మధ్యనే పోటీ జరుగుతుంది, ఈ రెండింటి మధ్యనే పోటీ జరుగుతుంది అంటూ కేసీఆర్ మరి శంఖారావం చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేడో రేపో పులి బయటకు వస్తుంది అంటూ కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే కేసీఆర్ బయటకు రావడం అంటే ఒక పులి బయటకు వస్తుంది అన్నట్లు. ఇప్పుడు ఎగిరెగిరి పడే నక్కలన్నీ కూడా ఒక్కసారిగా పరారైపోతే కేసీఆర్ రాగానే అంటూ కూడా కేటీఆర్ మరి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే ఇప్పుడు కాంగ్రెస్ను ఉద్దేశించి మోసగాళ్ళు కాంగ్రెస్కు వెళ్తారు, అలాగే ఇక మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళంతా కేసీఆర్ దగ్గరకు వస్తారు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక మొనగాళ్లకు మోసగాళ్లకు మధ్యనే పోటీ అంతా కూడా అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇక చూద్దాం, ఇంకా చూస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటూ, దళిత బంధుకు జై భీమ్ అంటూ, ఇక మూడోసారి బీఆర్ఎస్ సర్కారే అంటూ కేటీఆర్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి కేటీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క కేటీఆర్ ఇద్దరు కూడా మరి చాలా మరి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఇద్దరు కూడా చెరొక పక్క చాలా పార్టీ కోసం ఎంతో పార్టీని ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్కరి మధ్యలో ప్రజలందరితో మమేకమవుతూ ప్రతి ప్రాంతానికి కూడా వాళ్ళు ఎంతగానో సుడిగాలి పర్యటన అనేది చెప్పుకోవచ్చు. ఇంకా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా మరి అంత ప్రజల మధ్యలోకి వెళ్ళడం, సభలు సమావేశాలు పెట్టడం, పార్టీలో నేతలందరినీ ఉద్దేశించి వాళ్ళందరికీ మరి దిశానిర్దేశించడం, ఇలా అన్నీ కూడా రకరకాలుగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా విరామం అనేది తీసుకోకుండా కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా చాలా కష్టపడుతూ పార్టీ కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. పార్టీని గెలిపించుకునేదే ముఖ్య లక్ష్యంగా ఇద్దరు కూడా మరి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఇద్దరు కూడా పోటాపోటీగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేసైనా సరే ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి ఏమేం చేసింది, ఇంకా రానున్న కాలంలో ఏమేమి అభివృద్ధి చేస్తుంది, ఇప్పటి వరకు ఎలా చేశారు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు బీఆర్ఎస్ రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితులు అని మొత్తం కూడా ప్రజలందరికీ వివరిస్తూ వాళ్ళు ఎంతో పార్టీని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు సింగిల్గా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే. ఇక అలాగే చెప్తున్నారు మంత్రి కేటీఆర్. ఇక అలాగే ఇంకా మనం చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి కేటీఆర్ అంటూ ఇచ్చారు. అక్కడ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేశారు అంటూ కూడా ఇచ్చారు. నేడు తిరుమలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళనున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఆయన ఛాతీ నొప్పి నుంచి కోలుకున్నారు, ఛాతీ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా రేపు మాపు బయటకు కూడా వచ్చేస్తారు. అలాగే రాజ్భవన్ నుంచి ఇంకా తర్వాత అన్ని కూడా సభలు సమావేశాలు, పార్టీ ముఖ్య నేతలతోటి భేటీ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంటూ కూడా కేటీఆర్ వివరించడం జరుగుతుంది మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో. అలాగే ఇక మోగిన నగార అంటూ ఇచ్చారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ ఉంటుంది అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక తెలంగాణ షెడ్యూల్ నోటిఫికేషన్ నవంబర్ 3న, నామినేషన్ల తుది గడువు చూసుకుంటే నవంబర్ 10 వరకు ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇక నామినేషన్ల పరిశీలన నవంబర్ 13, ఉపసంహరణ నవంబర్ 15, పోలింగ్ తేదీ నవంబర్ 30, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది అంటూ కూడా క్లీన్ షెడ్యూల్ మనకి ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసిన సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 దశల్లో పోలింగులు జరుగుతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నవంబర్ 7 లేదా 17 తేదీల్లో ఉంటాయి అక్కడ ఎన్నికలు అంటూ ఇచ్చారు. మిజోరాంలో 7న, మధ్యప్రదేశ్లో 17న ఉంటాయి. రాజస్థాన్లో 23న నిర్వహించాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే
అమల్లోకి వచ్చినటువంటి ఎన్నికల నియామావళి కూడా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు కావచ్చు తాయిలాల వివరాలు ఇక ఆన్లైన్లోనే ఉంటాయంటూ కూడా ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది తాము ఉన్న చోటే నిర్ణీత కేంద్రాల్లో ఓటు వేయాల్సిందే అంటూ కూడా ఇచ్చారు. పోస్టల్ ఓటు వేసేవారు శక్తిగా మారుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. దాన్ని అడ్డుకోవడానికి ఈ మార్పు అంటూ సిఈసి కూడా ఒక ప్రకటన వెల్లడించింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అంటే ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎన్నికలకు సంబంధించి కొంతమందికి షెడ్యూల్స్ పడుతూ ఉంటాయి, అక్కడ ఇక్కడ డ్యూటీస్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉంటారో ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కూడా సిఈసి కల్పించింది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనకి వివరించడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక తొలి రోజే 2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇంకా డబ్బు కానీ మద్యం కానీ ఎక్కడైనా జరిగితే మాత్రం దానికి తీవ్ర కఠిన చర్యలు ఉంటాయి అని కూడా చెప్తూ ఉన్నారు. డబ్బుకి మద్యానికి ఎవ్వరు కూడా అమ్ముడుపోవద్దు, ఓటు నిజాయితీగా వెయ్యాలి అన్నట్లుగా చెప్తున్నారు. 50,000కు సంబంధించి ఎక్కువ పైగా ఎక్కడైనా సరే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి 50,000 నుంచి ఎక్కువగా కనుక డబ్బులు మనీ తీసుకెళ్తూ ఉంటే కనుక అక్కడ వాళ్ళపై ఖచ్చితమైన రుజువులు చూపించాలి. ఇవి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, దేనికి సంబంధించి అవన్నీ ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్క రుజువు ఉండాలి. అలా ఉంటేనే అవి యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఎటువంటి ఆధారం లేకుండా కనుక 50,000 కంటే పైబడి తీసుకువెళ్తూ ఉంటే మాత్రం వారిపై మాత్రం కఠిన చర్యలు కూడా ఉంటాయి అంటూ కూడా ఎన్నికల అధికారులు వివరించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా చాలా పకడ్బందీగా ఈసారి ఎన్నికల నగారా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే ఇంకా మేము వస్తే కులగణన అంటూ ఇటు కాంగ్రెస్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారనేది ఒకటి, నేడైతే రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు అనేది ఒకటి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ రెండు పేపర్స్లో కూడా మనకి యాస్టీస్గా ఇచ్చారు. సో ఇవ్వండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కాసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.